హాయ్ ఫ్రెండ్స్, మీరు మీలో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, లేకుంటే యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు? చాలామంది చూస్తారు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలోళ్ళ దాకా యూట్యూబ్ చూస్తారు. చూడని వాళ్ళు అయితే ఎవరు ఉంటారు? అసలు మనం యూట్యూబ్లో చూసేది చూడండి చూస్తాం. మనం పనికి మాలిన పాటలు అవి ఇవి చూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా చూస్తా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు కూడా జ్ఞానోదయం అయింది. అది ఏ విధంగా జ్ఞానోదయం అయిందో నేను తర్వాత చెప్తా. ఎందుకంటే మనం చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. అంటే యూట్యూబ్ చూడండి, అవి ఎలాంటి వీడియోలు చూడాలో నేను తర్వాత దాని గురించే దాని దగ్గరికి వస్తా. యూట్యూబ్ వీడియోలు చూడండి, కానీ ఎట్లాంటి వీడియోలు చూడాలో నేను మెల్లగా చెప్తాను దాని గురించి. అంతకన్నా ముందు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏంది, చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చూస్తారు. ఒకడు పాటలు చూస్తాడు, ఒకడు కథలు వింటాడు, మాకు సినిమాలు చూస్తాడు. కళ్ళు పోయిందాక, చెవులు పోయిందాక సినిమాలు చూస్తాడు. ఇంకోటి లేని చూస్తాడు అనమాట, పబ్జీ గేమ్ యూట్యూబ్లో చూస్తాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తారు. ఒక్కటి మీరు క్వశ్చన్ వేసుకోండి, ఇన్ని వీడియోలు చూస్తారు కదా, మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? నిజంగా చెప్పండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా మీకు? ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకోసమే మీరు ఏం చేయండి, ఈ ఛానల్ ఏంటి, వాషింగ్ మిషన్కి సంబంధించి ఛానల్. అంటే వాషింగ్ మిషన్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా కొనుక్కోవాలి, ఆన్లైన్లో తీసుకుంటేప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఆన్లైన్లో తీసుకుంటేప్పుడు ఎట్లా తీసుకోవాలి, అదంతా చెక్ చేయాలి అని ఒక ప్రాసెస్. అంటే కొన్ని రకాల వాషింగ్ మిషన్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. ఇంకోటి ఏంటంటే, ఇందులో నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తున్నా కదా, మీరు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ అడ్డమైనది చూడకుండా యూట్యూబ్లో, లేకుంటే గూగుల్ ఓపెన్ చేసి అది ఇది కొట్టి అది ఇది చూడకుండా ఎవరు లేనప్పుడు కూడా. ఎందుకు చెప్తున్నా, మనం పనికొచ్చేటివి వాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని తెలియని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లేడీస్ ఉంటారు అనుకోండి. లేడీస్ ఉంటే మీరు కొత్త గీటలు కాకుండా పాటలు ఎప్పటికీ వింటాం. ఆ పాట వల్ల మనకు ఉపయోగం ఉండదు, ఉండదు. పాటలు ఎప్పటికీ వింటాం. కొత్త మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొత్త ఏంటంటే యూట్యూబ్లో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలక్ట్రీషియన్కి సంబంధించి మీకు కొన్ని రాలేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంతమంది స్విచ్ కూడా ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో కూడా తెలియదు. స్విచ్ బోర్డులో కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలని కూడా తెలియదు. అలాంటి వారు ఏం చేయండి అంటే, కరెంట్ కనెక్షన్స్కి సంబంధించి చూడండి. నేను డైరెక్ట్ ప్రాక్టికల్గా అంటలేను, చూడండి. ఫస్ట్ చూస్తుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఒక బోర్డు తీసుకొని నెమ్మదిగా నేర్చుకోండి. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను నేర్చుకోమన్నాను కానీ డైరెక్ట్ మీరు స్విచ్ తీసుకొని వైర్ తీసుకొని డైరెక్ట్ సప్లైలు ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూస్తుంటే మీకు కూడా అవగాహన అవుతుంది. ఎప్పుడైనా కరెంటు ఇట్లా స్విచ్ కనెక్షన్ వచ్చిపోయినా కానీ కనీసం మన చేతులతో మనం పెట్టుకునే విధంగా ఉంటుంది. కనెక్షన్ ఎట్లా ఇచ్చుకోవాలో ఒక ఐడియా వస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్కి సంబంధించి వీడియోలు చూడండి. కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే ఇల్లు ఏ విధంగా, అంటే మనం ఇల్లు మనమే కట్టుడు కాదు, మన ఇల్లు మనమే కాదు, ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, ప్లాట్ ఎట్లా చేస్తారు, మన నిత్య జీవితంలో మన చుట్టూ జరిగేటివే. హెల్త్కి సంబంధించి తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినకూడదు, ఏం తినాలి, చిన్న లాజిక్ తెలియకుండా చాలామంది మంచి ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు గొర్రె తీరు ఇంజనీర్ చదువుతారు. అంటే తిడతలేనిడ, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కూడా తప్పు చేస్తారు. ఎందుకు? మంచిగా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎక్కుతుంటారు అనుకోండి, క్లాస్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని పేపర్ మీద రాసుకోండి, యూట్యూబ్లో కొట్టుండి, లేదా గూగుల్లో కొట్టుండి, అలా చూడండి. వేరేది కొట్టమంటే కొడతారు గూగుల్లో, అది కంటి రెప్ప కొట్టకుండా ఎంతసేపు అయినా చూడగొడతారు. అది కూడా మీ అందరికీ తెలుసు. అందరు కొడతారు, ఆడలు కొడతారు, మొగలు కూడా కొడతారు ఎవరు లేనప్పుడు. కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అందుకోసం మీరు కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు యూజ్ అయ్యేటి చూడండి. ఎందుకంటే నేను ఇలా కొన్ని డబుల్ మీనింగ్ మాట్లాడినా అవి మీకు
మీకు జర డిస్టర్బెంట్గా ఉండొచ్చు, కాకపోతే నేను చెప్తున్నాను అనమాట, మీకు మంచి కోసమే కదా అన్నట్టు నేను చెప్తున్నా. అందుకోసం మీరు చూడండి జర. పనికిమాలిన చూడకండి ఫ్రెండ్స్, కండ్లు ఖరాబు, హెల్త్ ఖరాబు. పనికొచ్చేటివి చూడండి. పనికొచ్చేటివి మనము ఒక్కటి చూసినా చాలు. పనికొచ్చేది మనం ఒక్కటి చూసినా చాలు. మనకు దాంతో ఉపయోగం ఉంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ కనెక్షన్ అన్నా కదా, స్విచ్ కనెక్షన్ ఇచ్చి చూడుంటే అది చూస్తే మంచిగా ఉంటుంది. స్విచ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చూశారనుకోండి, మీరు ఫోన్ చూసుకుంటూ పోతే, అంటే స్విచ్ కనెక్షన్ అంటే స్విచ్ కనెక్షనే కాదు, ఎంసీబీది. ఇప్పుడు మీరు కరెంటు కనెక్షన్స్ అని కొట్టారనుకోండి యూట్యూబ్లో, మొత్తం వస్తాయి దానికి సంబంధించి. ఎంసీబీ ఎట్లా ఫిట్ చేయాలి, మీటర్ నుంచి ఎట్లా ఫిట్ చేయాలి, అవన్నీ ఏ విధంగా కనెక్షన్ చేయాలి. మా దగ్గర పైసలు బాగున్నాయి, మేము ఎలక్ట్రీషియన్కి చెప్పుకుంటామంటే అట్లాంటి వాళ్ళు స్కిప్ చేయండి, వీడికైనా స్కిప్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే నేర్చుకోవాలి, ఏదన్నా ఒకటి నేర్చుకుంటేనే మనకు నయం. మనకు యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, వాటిని వాడుకొని మనం కొత్తవి నేర్చుకోవాలి. కానీ లేనిపోని పనికి మాలిన పాటలు అవి విని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం హీరోల పాటలు వింటాం, వాడేమన్నా మనకు పైసలు ఇస్తాడా? మన ఇంటికి వచ్చి పైసలు ఇస్తాడా ఫ్రెండ్స్? ఇప్పుడు వాన్ ఫ్యాన్ అంటాడు, వీన్ ఫ్యాన్ అంటాడు. ఇప్పుడు మనకి ఏమైనా ఒక రూపాయి ఇస్తాడా మన ఇంట్లో ఆపదుందంటే? ఇవ్వడు కదా. అందుకోసమే నేను చెప్తున్నా, మీ ఇష్టం. కానీ అందుకోసమే కొత్త నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు మెయిన్ ఏంటంటే ఏబిసిడ్లకు సంబంధించి రైమ్స్ అలాంటివి పెట్టియండి. మీరు సినిమా పాటలు పెట్టిస్తే వాడు సినిమా పాటలే వాడుకుంటూ కూర్చుంటాడు, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏబిసిడ్లకు సంబంధించి అలాంటివి పెట్టియండి, పెట్టిస్తేనే నయము. మీరు కూడా కొత్త నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేని పాటలు వినుకుంటా టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్, నేను అది చెప్పేది. ఇంకోటి ఏంటంటే, మీకు ఆసక్తిగా ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని నుంచి ఇన్కమ్ కూడా మీరు పొందవచ్చు. ఎన్నో రకాలు ఉంటాయి. అలాంటివి నేర్చుకొని మీరు పైకి రండి, మీ తోటి వారిని పైకి తేలండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.